వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ముందుగా ఈ వారం ఏం చేద్దామంటే ఎక్కువ కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు కాబట్టి రిజల్ట్స్ని స్పెషల్ ఫోకస్గా తీసుకుని ఎక్కువ టైం రిజల్ట్స్ వైపు కేటాయించి ఆ యొక్క కంపెనీస్ ఎలా ఉండినాయి కైండ్ ఆఫ్ రిజల్ట్స్ అలాగే అనాలిసిస్ కూడా చేసి ఇప్పుడు ఇంకా ఉంచుకోవచ్చా లేకపోతే మూవ్ ఆన్ అయ్యే టైమా అనే కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేద్దాం. సో దానికంటే ముందు బ్రీఫ్గా అంటే కొన్ని న్యూస్ ఈ లేటెస్ట్ వారంలో కూడా ఏమొచ్చిందా అంటే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వచ్చేసి మళ్ళీ మీట్ అవ్వటం, వారు వచ్చేసి ఆ ఫెడ్ వచ్చేసి కూడా రేట్ అనేది అన్చేంజ్డ్గా పెట్టడం. అంటే వారు ఇన్ఫ్లేషన్ కాస్త కంట్రోల్లోనే ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ కూడా లోవర్ లెవెల్లోనే ఉన్నాయి. సో వీ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ డ్రాస్టిక్ అని చెప్పటం. అంటే ఒక పక్క ట్రంప్ గారు వచ్చేసేమో నేను ఆదేశిస్తాను కొద్ది గొప్ప ఈ రేట్స్ని తగ్గియాలని, ఆ గ్రోత్ కాస్త ఆ మొమెంటం ఇవ్వాలని కొంచెం చెప్పున్నారు. కానీ ఫెడరల్ రిజర్వ్ విచ్ ఇస్ నాట్ అండర్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆ రేట్స్ ఏదైతే ఉందో అలాగే కంటిన్యూ చేయటం ఒక భాగం. ఇటుపక్క చూస్తే యూరోప్లో చూస్తేనేమో అరౌండ్ 0.25%, యూరోప్ సెంట్రల్ బ్యాంక్ అరౌండ్ 0.25% ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసిందని మనం చూసాం. సో ఇక్కడ యూరప్, యుఎస్ అండ్ వచ్చేసరికి మన దగ్గర కూడా ఇప్పుడు ఆర్బీఐ దగ్గర కీ అంటే కొంచెం కీ స్టేజ్ అనేది చెప్పాలి. ఈ టైంలో ఇన్ఫ్లేషన్ ఎలా అయితే కాస్త కంట్రోల్లోకి వచ్చిందని మనం చెప్తా ఉన్నామో, గ్రోత్కి కావాల్సిన మొమెంటంకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే అవకాశం ఉందా లేదా అనేది $1,000,000 క్వశ్చన్. సో ప్రసాద్ గారు ఈ గ్లోబల్ కాంటెక్స్ట్లో ఈ కైండ్ ఆఫ్ ఈ అప్డేట్స్ని తీసుకుని మన మార్కెట్, మన ఎకానమీ, మన ఆర్బీఐ ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఆర్బీఐ చర్యల కన్నా ప్రస్తుతం అన్నిటికన్నా హాటెస్ట్ పాయింట్ ఏమవుతుందంటే మనం ఈ వీడియో సాటర్డే రిలీజ్ చేస్తాం కాబట్టి సాటర్డే నాటికి బడ్జెట్ ప్రజెంటేషన్ ప్రాసెస్లో ఉంటుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆర్బీఐ క్రెడిట్ పాలసీ క్రెడిట్ రేటు తగ్గిస్తున్నారు లేదనేది కన్నా కూడా బడ్జెట్లో కన్సెషన్లు ఏమొస్తాయని చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఇంటర్నేషనల్ పారామీటర్స్ ప్రకారం కనుక ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయని ఆశించవచ్చు, అంటే ఆశించాలి. ఈ సంవత్సరంలో అంటే 2025లో కనీసం 0.5% అన్న గ్యారంటీగా తగ్గే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే గ్రోత్ అనేది కొద్దిగా స్లో అయిపోయింది ఇండియాలో. అందువల్ల భారత ప్రభుత్వం ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మీద ప్రెషర్ పెట్టక తప్పదు. ఆయన కూడా కొద్దిగా గొప్ప ఈల్డ్ కాక తప్పదు. వీటన్నిటికీ బదులు ఏమొస్తుంది, అమెరికా అంటే నిన్న ట్రంప్ చెప్పినా కానీ వాళ్ళు ఇంకా హోల్డ్ చేస్తామని ఇంట్రెస్ట్ రేట్ చెప్పారు. బహుశా రేపు ఎల్లుండో మినిట్స్ వస్తే కానీ ఆ డిస్కషన్స్ ఎలా అయిందో తెలియవు. అమెరికా కూడా తగ్గిస్తే యూరోప్ ఆల్రెడీ తగ్గించింది, కానీ జపాన్ ఏమో మనం పెంచింది. అంటే ఇంటర్నేషనల్గా ఏమొస్తాయి, మిక్స్డ్ ట్రెండ్స్ వస్తున్నాయి. కొన్ని చోట్ల పెంచుతున్నారు, కొన్ని చోట్ల తగ్గిస్తున్నారు. ఎక్కువ చోట్ల తగ్గిస్తున్నారా అంటే ఎస్. కాబట్టి రాబోయే రోజుల్లో అందరూ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే ఇండియా కనుక తగ్గించకపోతే ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇండియాని చేసుకుంటూ రావడానికి అవకాశం ఉంటుంది. అంత డబ్బు మనకు అవసరం లేదు ఫారిన్ ఎక్స్చేంజ్లో, అంత రిజర్వ్స్ ఇండియాకి అక్కర్లేదు, ఆల్రెడీ హెల్దీ పొజిషన్లోనే ఉన్నాం కాబట్టి. అందువల్ల మనకి రాబోయే రోజుల్లో బ్యాంకుల మీద భారం తగ్గాలి. ఇండైరెక్ట్గా ఫారినర్స్కి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తున్నాము అంటే అది ఇండియన్స్ అయినా మనమే భరించవలసి ఉంటుంది. కాబట్టి మన మీద కూడా బడ్డెన్ తగ్గించాలి అంటే వాళ్ళకి ఇచ్చే ఇంట్రెస్ట్ రేటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే కొద్దిగా ఎక్కువ ఉండాలి, కానీ బాగా ఎక్కువ ఉండే అవకాశం ఉండబోదు. అందువల్ల ఇంట్రెస్ట్ రేటు తగ్గక తప్పదు. అలా తగ్గుతాయి అనగానే మనం అంతకుముందు ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఇవాళ కాకపోతే రేపు లేదా 6 నెలలకైనా తగ్గచ్చు. తగ్గినప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్లో ఫోకస్ పెట్టుకోమన్నాం. పైగా బ్యాంకుల్లో వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఏ బ్యాంక్ స్టాక్లు మీరు కొనుక్కున్నా కానీ ఓవర్ నైట్ దివాళా తీసి మాయమైపోయే అవకాశం ఉండదు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే. అందువల్ల అందులో డౌన్ సైడ్ ఏమో బాగా ప్రొటెక్టెడ్. ఇవాళ ప్రస్తుతం మార్కెట్ కరెక్షన్లో ఉండి ఇన్వెస్టర్లు భయపడుతున్న ఈ సమయంలో ఎంతో బ్రహ్మాండమైన తీపి కబురది. డౌన్ సైడ్ ఏమో తక్కువ, అప్ సైడ్ మాత్రం పొటెన్షియల్ ఎక్కువ. అందువల్ల ఇంట్రెస్ట్ రేట్ తగ్గటం ఖాయమని కూడా రిజిస్టర్ చేసుకోండి. అలాగే దాని మూలంగా బ్యాంక్ స్టాక్స్కి భవిష్యత్తు బాగుండబోతుందని కూడా మీరు ఖచ్చితంగా రూఢీగా నిర్ణయించుకోవచ్చు. రైట్ అండి. అంటే ఎగ్జాక్ట్గా కాస్త స్టాటిస్టిక్స్ కూడా చూస్తే ఒక పక్క ఎఫ్ఐఐస్ ఏదైతే ఈ జనవరి మంత్ అవుట్ఫ్లోస్ ఉన్నాయో అరౌండ్ $8 బిలియన్, అది కూడా ప్రైమరీగా బ్యాంకింగ్ స్టాక్స్ నుంచి తీశారు. మేబీ యాంటిసిపేషన్ ఆఫ్ ఇదే అవ్వచ్చు, లేకపోతే వేరే కైండ్ ఆఫ్ ఎకానమీస్లో కూడా ఈ ఇంట్రెస్ట్ రేట్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ బట్టి దాన్ని బట్టి తీసుకున్నారో లేకపోతే ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి తీసుకున్నారో చాలా మంది ఫ్యాక్టర్స్ ఎలాగూ ఉన్నాయి. సో మీరు చెప్పినట్టుగా ఐ థింక్ వన్స్ దట్ గ్రోత్ రేట్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఆ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు ఈ బ్యాంకింగ్ స్టాక్స్, ఫైనాన్షియల్ సెక్టర్లో ఉండే స్టాక్స్ అన్నీ మళ్ళీ ఫోకస్లోకి రాకే తప్పదు. సో ఇందాక మీరు కవర్ చేశారు అంటే బడ్జెట్ అని చెప్పారు. మనం బడ్జెట్ గురించి ఆ యొక్క వాట్ ఎవర్ టేక్అవేస్ గురించి ఎలాగో డెడికేటెడ్గా మళ్ళీ మాట్లాడదాం. కానీ రానున్న బడ్జెట్ రేపు ఏదైతే రిలీజ్ అవనుందో
సాటర్డే నాటికి ఏదైతే రిలీజ్ అవ్వనుందో దానిలో మేజర్కి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ బ్రేక్ రావచ్చేమో, కాస్త మిడిల్ క్లాస్లో మనందరికీ కూడా కొంచెం బ్రేక్ వచ్చేసి ఈ కన్జ్యూమర్ స్పెండింగ్కి కొంచెం ఇంకొంచెం కైండ్ ఆఫ్ ఇంపెటస్ ఇవ్వచ్చు అని కొన్ని కైండ్ ఆఫ్ రూమర్స్ ఉన్నాయి. రూమర్స్ లేకపోతే రేపు వాస్తవం అవుతుందో అది చూద్దాం. కానీ అంటే ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ బ్రేక్ లేకపోతే ఇంకొంచెం క్యాష్ని మనలాంటి ఇన్వెస్టర్స్ లేకపోతే మనలాంటి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ చేతిలో పెడితే ఎటువంటి సెక్టర్స్కి మంచిది అని చాలామంది మైండ్స్లో ఉండే క్వశ్చన్ అదే. సో అసలు వస్తే కనుక ఎటువంటి సెక్టర్స్ బాగుపడచ్చు అని మీరు అనుకుంటున్నారు? మొట్టమొదట బడ్జెట్ అనగానే ఓన్లీ ట్యాక్స్ పేయర్స్ కోసమే వస్తుంది, దానికి వాళ్ళకి మాత్రమే సంబంధించింది అనేది చాలా మంది మైండ్స్లో ఉంటుంది. అది కానే కాదు. బడ్జెట్ అనేది అందరు సిటిజన్స్కి కూడా ఉపయోగపడుతుంది, అందరికీ కూడా అప్లై అవుతుంది. ఇందులో ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఇండియాలో ట్యాక్స్ పేయర్స్ ఏమో ఎంత, నాన్ ట్యాక్స్ పేయర్స్ ఎంత. వాళ్ళందరికీ కూడా జరగాల్సింది ఏంటంటే ఎకానమీ బాగుపడాలి అంటే, కంపెనీస్కి మంచి లాభాలు రావాలి అంటే ఇంత పోర్షన్కి ఇచ్చే బెనిఫిట్ మూలంగానే రాదు, ఇంత ఎక్కువ పోర్షన్ ఉన్న సిటిజన్స్కి ఇచ్చే బెనిఫిట్ మూలంగా వస్తుంది. అందులో ప్రధానంగా ప్రస్తుతం ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం చూస్తే ఈ బడ్జెట్లో ఉన్న హోప్స్ ఏంటంటే ఫామ్ క్రెడిట్ కానీ ఫార్మర్స్కి కొద్దిగా గొప్ప మనీ వెసులుబాటు, అంటే రకరకాల స్కీమ్స్ పెట్టారు ఇప్పుడు ఇందులో. అందులో పెట్టి ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ లిబరల్ క్రెడిట్ ప్రకారం ఇప్పుడు వరకు 3 లక్షల వరకు ఇచ్చే లోన్స్ని 5 లక్షలకు పెంచుదామని, లిబరల్ టర్మ్స్ చేద్దామని కూడా ప్రయత్నిస్తున్నారు. అంటే ఎప్పుడైతే డిజిటైజేషన్ వచ్చిందో ఏ ఫార్మర్ క్రమం తప్పకుండా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ నిర్వర్తిస్తూ క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారో వారందరికీ కూడా అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్ పెంచుతాను అంటున్నారు. అలా పెంచితే మనకు లాభం ఏంటి అని ఎక్కువ మంది అనుకోవచ్చు. బ్యాంకులకే వరకు లాభం కదా, మిగతా వాళ్ళకి ఎలా లాభం అనుకుంటారు. ఇప్పటి వరకు రైతులందరూ కూడా వారికి ఆర్గనైజ్ క్రెడిట్కి అందుబాటులో లేకపోవడంతో అనార్గనైజ్ సెక్టర్ నుంచి తీసుకుని ఎక్కువ వడ్డీ రేట్లు కట్టడంతో వాళ్ళ దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గిపోతుంది. అంటే ఏదైనా కొనుక్కుందామంటే కావాల్సిన డబ్బులు వడ్డీ రూపంలోనే చెల్లిస్తూ పోతూ ఉంటారు, కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు ఉంది. ఎప్పుడైతే ఆర్గనైజ్ సిస్టమ్ నుంచి కనుక క్రెడిట్ పుట్టినట్లయితే వాళ్ళకి రీపేమెంట్స్ కూడా ప్రెడిక్టబుల్గా ఉంటాయి, ప్రెషర్ ఎక్కువ ఉండదు, ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది, అంటే వాళ్ళ మీద బర్డెన్ తగ్గుతుంది. దాని మూలంగా వచ్చే డిమాండ్ ఇండియాలో చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది చేస్తారా అంటే చెయ్యాలి, లెక్క ప్రకారం చేస్తారో లేదో మనకు రేపే తెలిపోతుంది. కానీ అది చేయటం మాత్రం అత్యవసరం. నిజంగా మాట్లాడితే ట్యాక్స్ పేయర్స్కి రిలీఫ్ ఇవ్వాలి, కానీ వీళ్ళకన్నా కూడా ముందు ఎక్కువ మంది సిటిజన్స్కి ఎఫెక్ట్ అయ్యేటువంటి ఇండైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇండియాలో ఎకానమీ స్టిరప్ అవుతుంది అనమాట. కాబట్టి అదొకటి జరగాలి. రెండవది ఇన్కమ్ ట్యాక్స్లోనేమో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే సోషల్ మీడియాలో మొత్తం ఎక్కడ చూసినా మీమ్సే కనపడుతున్నాయి. ఏది నిర్మలా సీతారామన్ గారు రకరకాల ట్యాక్స్ రూపంలో పెట్టి మన నడ్డి విరిచేస్తున్నారని, అది అసంబద్ధంగా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ట్యాక్స్ పే చేయటం అంటే అది బూడిదలో పోసిన పన్నీరు లాగా కూడా కామెంటరీ వస్తుంది. అదంతా కూడా తీసి పక్కన పెడితే ట్యాక్స్ పే చేయటం అనేది విధిగా ప్రతి ఒక్క సిటిజన్ యొక్క బాధ్యత. వేరే దేశాల్లో అమెరికాలో ఉన్న ఫెసిలిటీస్ కావాలి, యూరోప్లో ఉన్న ఫెసిలిటీస్ కావాలి, సింగపూర్లో ఉన్న కంఫర్ట్ కావాలి అంటే అక్కడ వాళ్ళు కట్టే ట్యాక్స్ మనము కడితేనే వస్తాయి. కాబట్టి ట్యాక్స్ కొద్దిగా కట్టాలి. అయితే మొత్తం ట్యాక్స్ అంతా కూడా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ మీద, శాలరీడ్ ఇన్కమ్ మీద పడిపోతూ పెద్దవాళ్ళకి కన్సెషన్లు ఇస్తున్నారు అనేటువంటిది రోమరు ఒక కొద్దిగా గొప్ప అపప్రదం ఉంది. దాన్ని అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా కింద వాళ్ళకి ఎగ్జంప్షన్ అనేది పెంచుతారు. కనీసం స్టాండర్డ్ డిడక్షన్ అన్న 75,000 నుంచి ₹1,00,000 చేస్తారని, అలాగే ట్యాక్స్ బ్రాకెట్లు కూడా మారుస్తారని. కొంతమంది అయితే ఇవన్నీ కాదు, డైరెక్ట్ ట్యాక్స్ కూడా వచ్చింది కాబట్టి బహుశా మొత్తం రీవ్యాంప్ చేస్తారని అన్నారు. ఏదైనా నిర్మలా సీతారామన్ గారికి ప్రజెంట్ చేయబోయే ఫస్ట్ ఫుల్ టర్మ్ బడ్జెట్. లాస్ట్ ఇయర్ ఇచ్చింది ఓన్లీ ఇంటర్మ్ బడ్జెట్ లాగా ఇచ్చారు, తర్వాత ఇచ్చింది పెద్దగా ఇంపాక్ట్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ 4 years కూడా దాదాపుగా పవర్లో ఉంటారు కాబట్టి ఈ బడ్జెట్లో వాళ్ళ ఫుట్ ప్రింట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. గ్రోత్కు పెద్దపీట వేయక తప్పదు. గ్రోత్కు పెద్దపీట వేయాలంటే ప్రజల చేతితో డబ్బులు పెట్టక తప్పదు. అందువల్ల బోత్ నాన్ ట్యాక్స్ పేయర్స్ అండ్ ట్యాక్స్ పేయర్స్కి కన్సెషన్ రావటం, దాని ద్వారా డిస్క్రిషనరీ స్పెండింగ్ పెరగటం, వెంటనే ఆటోమొబైల్ సెక్టర్లో పుంజుకోవటం, ఇవన్నీ కూడా న్యాచురల్గా జరిగే డెవలప్మెంట్స్. అది ఒక్కరోజు వెయిట్ చేస్తే తెలుస్తుంది. కాబట్టి తగ్గిస్తారు కాబట్టి ఇవి పెరుగుతాయని ఊహించే కన్నా తగ్గించినప్పుడు తిరిగి మనం విజిట్ చేయడం బాగుంటుంది. హోప్స్ మాత్రం వెరీ హై దట్ దేర్ విల్ బి సమ్ రిలీఫ్, కొంత గొప్ప రిలీఫ్ వస్తుంది ప్రతి ఒక్క పౌరుడికి ఆశిస్తున్నారు. అది ఆశిస్తూ మనం కూడా అదే ఆశలో ప్రస్తుతం రేపటి వరకు వెయిట్ చేయడం మంచిది. రైట్ అండి. మనం స్టాక్స్లో వెళ్ళే ముందు ఇంకొక చిన్న అప్డేట్ ఏంటి అంటే, అఫ్ కోర్స్ రీసెంట్గా January 29 సెబీ వచ్చేసి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే మార్కెట్లో లేకపోతే యూట్యూబ్ వీడియోస్ రూపంలో సోషల్ మీడియాలో స్టాక్స్ గురించి వారి గురించి ఒపీనియన్స్ ఇచ్చి స్పెసిఫిక్గా వారిని ఎడ్యుకేషన్ రూపంలో నేను కొంచెం కోర్సులు ఇస్తాను లేకపోతే నా ఒపీనియన్స్ ఇస్తాను, నా యొక్క
కైండ్ ఆఫ్ డిస్కషన్స్ పెడతాను. అండ్ దానికి మేబీ నేను కాస్త ఫీజు తీసుకోవడమో లేకపోతే బ్రాండ్ కొలాబరేషన్ చేయటం అనేది చాలా నార్మల్, సహజం అయిపోయింది. మార్కెట్లో కూడా మీరు చూస్తూ ఉంటే పెద్ద పెద్ద వారు కూడా అందరూ అన్రిజిస్టర్డ్ ఎంటిటీస్, అన్రిజిస్టర్డ్ అంటే అన్రిజిస్టర్డ్ విత్ సెబీ, ఎవరైతే ఈ రూపంలో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్తా ఉంటారో చాలా వరకు వచ్చేస్తున్నారు. దానిని కర్బ్ చేయటానికి సెబీ వచ్చేసి మీరు ఇలా చెయ్యాలి అంటే 3 మంత్ ఓల్డ్ డేటా వాడాలి. ఎప్పుడైనా ఒక స్టాక్ గురించో ఎడ్యుకేషన్ గురించి చెప్తుంటే దాని లేటెస్ట్ ప్రైస్ గురించి మాట్లాడటం కాదు, 3 మంత్స్ ఓల్డ్ డేటా పెట్టుకుని మీ యొక్క స్టడీస్, మీ యొక్క కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు వ్యూవర్స్ లేకపోతే అందరికీ కూడా ఆ కాన్సెప్ట్స్ ఆ థియరీ లెవెల్గా అర్థమవుతుంది. కానీ మీరు లేటెస్ట్ ప్రైస్ డేటా రూపంలో తీసుకుని మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి మీ రికమెండేషన్స్ అనేది ఇవ్వకూడదని కూడా ఆదేశించడం జనవరి 29గా లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. అఫ్ కోర్స్ మనం అంటే at వివేకం, ఇప్పుడు ప్రసాద్ గారైనా నేనైనా వీఆర్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, వీఆర్ రిజిస్టర్డ్ విత్ సెబీ. అదే కాకుండా మాకు సర్టిఫికేషన్ ఉంటాయి. మా ప్రతి 3 ఏళ్ళకి క్రమం తప్పకుండా మేము కూడా పాస్ అవుతూ ఉంటాము, పాస్ అవుతూ ఉండాలి కూడా. సో ఇటువంటి వారిని సమ్మన్ హూ హ్యాస్ సమ్ సబ్జెక్ట్ విత్ ద మ్యాటర్ వర్సెస్ సమ్మన్ హూ ఇస్ జస్ట్ గివింగ్ ఒపీనియన్ ఫర్ ఫ్రీ అండ్ అడ్వైస్ రూపమో ఎడ్యుకేషన్ రూపంలో వేరే కొంచెం మిస్లీడింగ్ ఏదైతే ఉందో దాన్ని కర్బ్ చేయటం అనేది సెబీ రీసెంట్గా తెచ్చిన సర్క్యులర్. సో మేబీ బ్రీఫ్గా టచ్ చేద్దాం. అంటే ప్రసాద్ గారు ఇటువంటి కైండ్ ఆఫ్ చర్యలు తీసుకుంటే రెగ్యులేటర్ అంటే కొంచెం అఫ్ కోర్స్ ఇట్ ఈస్ టు బి టేకెన్ ఇన్ రైట్ స్పిరిట్, కానీ ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ సిచ్యువేషన్ ఏమైంది అట్ దిస్ కరెంట్ జంక్షన్, అండ్ మేబీ ఇస్ ఇట్ ఫర్ ద బెటర్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అంటారా ఇటువంటి చర్యలు? ఎప్పుడు కూడా సొసైటీకి మంచి జరగాలి అంటే ఎవరో ఒకళ్ళు అంటే రెగ్యులేటర్గా పవర్ ఉన్నవాళ్ళు కొరడా జుడిపించాలి. అందువల్ల సెబీ ఈ చేసిన చర్య చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ రోజున టెలిగ్రామ్లో ఛానల్ పెట్టాము, వాట్సాప్లో ఛానల్ పెట్టాము, లేకపోతే ఆ గ్రూప్ పెట్టాము, ఈ గ్రూప్ పెట్టాము, ఈ క్లబ్ పెట్టామని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈక్విటీ మార్కెట్స్ గురించి మాట్లాడుతూ కొన్ని కోట్ల మంది ఇన్వెస్టర్స్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ తప్పుదోవ పట్టించే వాళ్ళు వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నామని. వాళ్ళ ఉద్దేశం ప్రకారం వాళ్ళకి మంచి చేద్దాం అనుకుంటారు. కానీ నిజంగా అంత మంచి చేసే కెపాసిటీ ఉంటే వీళ్ళే లీగల్గా బిజినెస్లో పర్మిషన్ తీసుకుని బిజినెస్ చేయవచ్చు, కానీ చేయరు. వీళ్ళందరూ నేను ఎడ్యుకేషన్ చెప్తాను అంటారు, కానీ మాట్లాడేది అక్కడికి వెళ్ళిపోతే మొత్తం షేర్ల గురించి, ట్రేడింగ్ ఏం చేయాలి, ఎలా చేసుకోవాలో చెప్తుంటారు. అందువలన కీలెరిగి వాత పెట్టినట్లుగా సెబీ ఏం చేసిందంటే మీరు ఎడ్యుకేషన్ సెషన్స్ చేస్తాను అంటే కనీసం 3 నెలల పాత వరకు మాత్రమే మాట్లాడాలి, కరెంట్ డేలో ఉన్న ప్రైసెస్ గురించి మాట్లాడితే ఊరుకోము అని చెప్పింది. ఎంతమంది భయపడతారో పక్కన పెడితే ప్రస్తుతం సెబీ దగ్గర ఎనార్మస్ పవర్ ఉంటుంది. వాళ్ళకి ప్రూఫ్ ఉంటే వీళ్ళందరూ యూట్యూబ్లో వాటిలో వీడియోలు పెడుతున్నారు, లేదా టెలిగ్రామ్ ఛానల్లోనూ వాట్సాప్ ఛానల్లోనూ కనుక చాట్ బాక్స్లో పెడితే అవన్నీ కూడా నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఎవిడెన్స్ పట్టుకోవడం చాలా తేలిక. అందువల్ల ఇక నుంచన్నా అది కొద్దిగా కట్టడవుతుందని ఆశిద్దాం. ఎందుకంటే వైద్యంలో సర్టిఫికేట్ లేకుండా వైద్యం చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఎంత ప్రమాదమో, లాయర్గా పాస్ కాని మనిషి దగ్గరికి వెళ్ళిపోయి మనం న్యాయం కోరుకుంటే ఎంత ప్రమాదమో, సిఏ పాస్ కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్లు చేయించుకుందాం అంటే ఎంత ప్రమాదమో, ఇది వాటన్నిటికన్నా కూడా ఎక్కువ ప్రమాదం. అందువల్ల వీళ్ళని ఆపటం, కంట్రోల్ చేయటం ఎంతో అవసరం. నా ఉద్దేశం ప్రకారం సెబీ చేసిన చర్య 100కి 150 పాళ్ళు సమర్థనీయం. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఆంక్షలు రావాలి. పేటరేగిపోతున్నటువంటి ప్రలాపనలకి ఇప్పుడు కన్నా అడ్డుకట్ట పడాలి. రైట్ అండి. సో ఇందాక బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు మీరు కూడా చెప్పున్నారు, అంటే ఎట్ దిస్ జంక్షన్ కొంచెం డిస్పోజబుల్ ఇన్కమ్ వస్తే ఆటో సెక్టర్ చాలా మంచి ఇంపెటస్ అందుకోవచ్చు అని కూడా మీరు చెప్పున్నారు. సో మేబీ మన రిజల్ట్స్ వైపు వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాటా మోటార్స్ గురించి డిస్కస్ చేద్దాం. హ్యూజ్ కంపెనీ రిజల్ట్స్ కూడా మీరు కామెంటరీ వింటేనేమో చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని ఈ న్యూస్లో అనలిస్టులు ఏదైతే చెప్తా ఉన్నారో మిస్సెస్ ఎక్స్పెక్టేషన్స్ అని వస్తూ ఉంది. వాస్తవానికి రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే సేల్స్ హ్యావ్ ఇంప్రూవ్డ్ వర్సెస్ లాస్ట్ క్వార్టర్, ప్రాఫిట్స్ పెంచుకుంది, ఎబిటా పెంచుకుంది, అండ్ మోర్ ఇంపార్టెంట్గా మనం చూసే ట్రైలింగ్ 12 మంత్స్ చూసేటప్పుడు ఎటువంటి కూడా హ్యూజ్ డిప్ ఏం లేదు, స్మాల్ మైన్యూట్ కరెక్షన్ ఉంది ఫ్రమ్ ఇట్స్ కైండ్ ఆఫ్ నెంబర్స్. ఇటువంటి పెద్ద కంపెనీస్కి ఈ లేటెస్ట్ క్వార్టర్లో అన్ని డిస్కౌంట్లు ఇచ్చి అటువంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ తీసుకున్న టాటా మోటార్స్ చూస్తేనేమో స్టేబుల్గా ఉంది. అఫ్ కోర్స్ మార్కెట్ ఏమో అలా రియాక్ట్ అవ్వాలి. మార్కెట్ ఏమో రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే చూస్తే ఏమో అరౌండ్ 8% కూడా కరెక్ట్ అయింది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుని అట్ దిస్ జంక్షన్ టాటా మోటార్స్లో ఇన్వెస్ట్ చేసిన వారు ఎందుకు కాన్ఫిడెంట్గా ఉండాలో మేబీ దాని గురించి ఫ్యూ పాయింట్స్ చెప్తారా? టాటా మోటార్స్ అనేది అందరికీ కూడా ప్రతి ఒక్కరికి చిరపరిచితమైనటువంటి సంస్థ. అంటే ఎంతో రెప్యుటేషన్ ఉన్నటువంటి టాటా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కంపెనీ.
ఇది కనీసం 2-3 ఇయర్స్ బ్యాక్ కనుక వెళ్ళిపోయినట్లయితే లాస్లో ఉండే కంపెనీ ఏకంగా ఇప్పుడు ఎంత లాభాలకు వచ్చింది? సంవత్సరానికి 30,000 35,000 కోట్ల లాభం సంపాదిస్తుంది. 33,000 34,000 కోట్లు అంటే 3 సంవత్సరాల క్రితం లాసుల్లో ఉన్న కంపెనీ ఇంత లాభానికి వచ్చిన తర్వాత ఆ లాభంలో ఒక 500 కోట్లు 1000 కోట్లు తగ్గితే అది కూడా ఎందుకు తగ్గింది? ఇంతకు ముందున్న పీరియడ్లో చూస్తే ట్యాక్స్ రైట్ బ్యాక్ అంటే అంతకు ముందు ట్యాక్స్ ప్రొవైడ్ చేసిందంతా వెనక్కి వస్తున్నట్లుగా ఉండేది ఇన్కము. ఆ ట్యాక్స్ రైట్ బ్యాక్ కొద్దిగా తగ్గడంతో 33,800 కోట్లుగా ఉన్న ప్రాఫిట్ 2024 సెప్టెంబర్తో ఎండ్ అయిన 12 నెలల కాలానికి చూస్తే అది 32,249 అంటే దాదాపుగా 1,600 కోట్లు అంటే దాదాపుగా 4% 5% తగ్గింది. కానీ ట్యాక్స్ ఎంత తగ్గిందని చూస్తే అందులో దాదాపుగా 1,600 రూపాయలు ఓన్లీ ట్యాక్స్ వెనక్కి రావాల్సింది రాకపోవటం మూలంగా ఉంది. నువ్వు చెప్పినట్లుగా ఆల్రెడీ సేల్స్ పెంచుకుంది. ఇకపోతే మార్జిన్స్ చూస్తే 7.74 ఉంటే అంతకుముందు ఇప్పుడు అది 7.33కి వచ్చింది. అంటే ఇంత తగ్గింది. అది నిజంగా ఆక్షేపించదగిందా అంటే కాదు. ఇటువంటి తడబాట్లు ఎవరికైనా ఉండక తప్పదు. ఎందువలన అంటే ఇండియాలో కన్జంప్షన్ కొద్దిగా నేరో అయిపోయి కుంచుకుపోతున్న సమయంలో వీళ్ళకి కూడా డిమాండ్ ప్రాబ్లం రావడంతో స్టాక్ లెవెల్ పెరగడంతో డిస్కౌంట్ ఇచ్చి అమ్మవలసి వచ్చింది. ఇకపోతే దీనికి ఉన్న ఇంకా చాలా కారణాలు ఉన్నాయి చెప్పడానికి, దాదాపుగా ఒక స్పెషల్ ఎపిసోడే చేయొచ్చు. అవన్నీ అనవసరం. ఇన్వెస్టర్లకు కావాల్సింది ఏంటంటే ఇవాల్టి రోజున 30,000 కోట్లు ఈ కంపెనీ సంపాదిస్తుంటే ఒక సంవత్సరానికి ప్రాఫిట్ దాని యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉంది అంటే 2,58,000 కోట్లు ఉంది. అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలి? టాటా లాంటి కంపెనీ ఇన్ని రకాల వెహికల్స్ ప్రొడ్యూస్ చేస్తూ అగ్రగామిగా ఉన్నటువంటి ఈ కంపెనీ కూడా 8 రెట్లు మాత్రమే పిఈ రేషియో ఉంది. మరి ఇదే సమయంలో మారుతికి ఎంత పిఈ రేషియో ఉందో అని చూస్తే అది 25 26 ఉంటుంది. అంటే మీరే ఆలోచించుకోండి, టాటాకిను మారుతికి మధ్యన 3 రెట్లు తేడా ఉండవలసినంత మారుతి గొప్ప సంస్థ, లేక మారుతితో పోలిస్తే అంత పనికి మాలిన సంస్థగా టాటా మోటార్స్ అని చెప్పచ్చా? రెండూ కరెక్ట్ కాదు. అందువలన మారుతి తగ్గాలని కోరుకునే కన్నా టాటా మోటార్స్ పెరక్క తప్పదని తెలుసుకోవడం మంచి పని. రాబోయే రోజుల్లో ఇలా ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్లు కనుక వచ్చినట్లయితే అంటే ఫార్మర్స్కి కూడా పెరిగితే ఆ ఫార్మర్స్ ఇన్కమ్ పెరగటం, దాని ద్వారా ఫార్మర్స్తో వ్యాపారం చేసే వర్తకులకు ఇన్కమ్ పెరగటం, శాలరీలోనో వాటిలోనో ఇన్కమ్ ట్యాక్సెస్లో కన్సెషన్స్ ఇస్తే ట్యాక్స్ పేయర్స్ లాభం రావటం మూలంగా అందరూ కూడా కార్లు కానీ వెహికల్స్ కానీ కొనుక్కోవడానికి ఇష్టపడతారు. అలా కనుక జరిగితే కన్జంప్షన్లో బూస్ట్ రావటం దాదాపుగా ఖాయం. అయితే ఇదంతా రేపటి వరకు వెయిట్ చేయాలనుకుంటే సాటర్డే వరకు. అలా జరిగినట్లయితే టాటా మోటార్స్ ఫార్చ్యూన్స్ మారుతాయి. అలా మారినట్లయితే ఇప్పుడు వరకు ఉన్నటువంటి 8 పిఈ రేషియో 12 అవటం కూడా చాలా తేలిక. అంటే ఇక్కడ నుంచి 50% పెరగడానికి బ్రహ్మాండమైన ఛాన్స్ ఉన్నాయి. ఇవన్నీ క్యాప్చర్ చేసింది కాబట్టి మన మోడల్లో మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే ఈ కంపెనీ ఇంకా గ్రోత్లో ఉంది అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైస్ అంటే మనం రికార్డ్ చేసే ప్రోగ్రాము 31 జనవరిని చేస్తున్నాం కాబట్టి 704 రూపీస్ ఉంటే మన లెక్క ప్రకారం 987 వరకు చేరే అవకాశం ఉంది. అంటే ఇంకా 40% కనీసం స్కోప్ ఉంది. అదే కొద్దిగా కనుక బూమ్ లాగా వచ్చి డిమాండ్ వచ్చింది ఆటోమొబైల్స్ కింద తెలిస్తే అంతకన్నా తేలిగ్గా కూడా దాటే అవకాశం ఉంటుంది. సో ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉంచుకుని తీరవలసిన షేర్ ఇది. అలాగే లేని వాళ్ళు కొనుక్కోవాలా అంటే కొనుక్కోవచ్చు. మీకు ఆటోమొబైల్ సెక్టర్లో 20% ఎక్స్పోజర్ లేకపోతే కొనుక్కోవాలి. కానీ అదర్వైజ్ దీనికన్నా కూడా ఇంకా 50% 60% స్కోప్ ఉన్న కంపెనీలు ఉన్నాయి కాబట్టి అవి కొనుక్కోవచ్చు. సో ఉన్నవాళ్ళు మాత్రం ధైర్యంగా ఉంచుకోవాలి. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ ఇస్తాయని మన అంచనా. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం బజాజ్ ఫైనాన్స్ వైపు చూద్దాం. బజాజ్ ఫైనాన్స్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అంటే వెరీ వెరీ స్ట్రాంగ్ రిజల్ట్స్. అంటే ఇండిపెండెంట్గా క్వార్టర్ వైజ్ చూస్తే కూడా లాస్ట్ 8 క్వార్టర్స్లో సేల్స్, ప్రాఫిట్స్, ఎబిటా పెంచుకుంటా ఉంది. ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తే కూడా మనకు కావాల్సిన ఐడియల్ గ్రాఫ్ అంటే కింద నుంచి పైకి అరౌండ్ 11,000 crores ఉన్న ప్యాట్ కాస్త 2023 మార్చ్ క్వార్టర్ నుంచి ఇప్పటికీ ఆల్మోస్ట్ 16,000 crores చేరుకుంది ప్యాట్. అన్ని పరంగా అన్ని రకాలుగా చూసినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సీమింగ్లీ వెరీ స్ట్రాంగ్. మార్కెట్ ఆల్సో థింక్స్ సో బికాజ్ లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాక అరౌండ్ 8%కి పైగా పెరిగింది స్టాక్ ప్రైస్ కూడా. సో ఇలా అన్ని ఫ్యాక్టర్స్ చూస్తే మొన్న బాగా పెరిగింది కదా, మేబీ ఇంకొంచెం స్కోప్ తగ్గిందా లేదా అనేదే అందరి మైండ్లో ఉండాల్సిన క్వశ్చన్. సో ఇంత స్ట్రాంగ్ ఉన్న కంపెనీకి ఇటువంటి జంక్షన్లో ఎంటర్ అవడం, ఈజ్ ఇట్ రైట్ ఆర్ ఈజ్ ఇట్ టైమ్ టు జస్ట్ వెయిట్ అండ్ వాచ్? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే బజాజ్ ఫైనాన్స్కి నువ్వు చెప్పినటువంటి అడ్జెక్టివ్స్ అన్నీ కరెక్ట్గా సూట్ అవుతాయి. బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తుంది కూడా. కాకపోతే ఏ కంపెనీ అయినా కూడా ఎంత రేట్లోనైనా కొనుక్కోవడానికి వీలైన కంపెనీ అయినా అంటే ఉండదు. ఖచ్చితంగా కంపెనీ కనుక రేట్లు బాగా ఫాస్ట్గా పెరుగుతుంటే మనం పాజ్ బటన్ నొక్కి ఆ కంపెనీ మీద మనకు దృష్టి ఉన్నా కూడా
కొనుగోలు చేయటం, కొనుక్కోవటం, కొద్దిగా పోస్ట్‌పోన్ చేసుకోవటం తెలివైన పని. అంతేగాని ఎవరో చెప్పారని వెంటబడుతూ దాని వెనకాల పడి కొనుక్కోవటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే మీ దగ్గర బజాజ్ ఫైనాన్స్ షేర్స్ ఉంటే భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఖచ్చితంగా ఇంకా పెరుగుతుంది. కానీ ఇదే సమయంలో అదే డబ్బుల్ని బజాజ్ ఫైనాన్స్‌లోనే పెట్టవలసిన అవసరం ఉందా అంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంటే ఈ కంపెనీ గ్రోత్‌లో ఉందని చెప్పడం జరిగింది. నువ్వు చెప్పినట్టుగా సేల్స్ పెరిగాయి, ప్రాఫిట్ పెరిగింది, ఎబిటా పెరిగింది, అన్నీ పెరిగాయి. అయినా కూడా మనకున్న మార్కెట్ ప్రైస్ ప్రకారం చూసి ఫెయిర్ ప్రైస్ ఎంతో చూస్తే 9650. అంటే ఇక్కడి నుంచి ఎంత పెరగడానికి ఛాన్స్ ఉంది? కేవలం 21.43% ఉంది. మనకి బోలెడన్ని కంపెనీలు 40, 50, 60% స్కోప్ ఉన్న కంపెనీలు ఈ డిసెంబర్ రిజల్ట్స్ ఆధారం చేసుకుని అవైలబిలిటీగా ఉన్నప్పుడు ఇందులోనే డబ్బులు పెట్టాలా అంటే మంచి పద్ధతి కాదు. ఎవరు పెట్టవచ్చు అంటే మీ దగ్గర వందల కోట్ల కొద్ది ఆస్తుండి అందులో సేఫ్టీ చాలా ముఖ్యం. మంచి కంపెనీలు పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్నాయో కొంటాను అనుకుంటే కొనొచ్చు, కానీ అదర్వైజ్ దిస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ రీటైల్ ఇన్వెస్టర్స్ టు బై అట్ దిస్ ప్రైస్. ఇదే కనుక ఒక 10% పడితే 30% కన్నా ఎక్కువ స్కోప్ ఉంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. అదర్వైజ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నా అంచనా ప్రకారం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ లాంగ్ టర్మ్లో కొనుక్కుంటానండి, నా పిల్లల కోసం కనుక కొనుక్కుంటాను అంటే నిర్విఘ్నంగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ కంపెనీకి ఉన్న పీఈజీ రేషియో ఇప్పుడు ఓన్లీ 0.67. అంటే బ్రహ్మాండంగా లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. షార్ట్ టర్మ్లో మాత్రం ఎక్కువగా ప్రాస్పెక్ట్స్ లేవు కాబట్టి కాషన్ ఈజ్ అడ్వైస్డ్. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎవ్రీ వన్స్ ఇంట్రెస్టెడ్ అదానీ గ్రూప్లో ఉండే అదానీ పవర్ వైపు చూద్దాము. సో వన్ ఆఫ్ ద నిజం చెప్పాలంటే రీసెంట్ పాస్ట్లో వచ్చిన మల్టీ బ్యాగర్ స్టాక్ లాంగ్ టర్మ్ కనుక హోల్డ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేసి పోయిన క్వార్టర్ కంటే కూడా స్ట్రాంగ్. అఫ్ కోర్స్ నాట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 2023 డిసెంబర్ నాటికి ఏదైతే ప్రాఫిట్లు ఉండినాయో అరౌండ్ 6,000 8,000 క్రోర్స్ డిక్లేర్ చేసింది అప్పట్లో కంపెనీ. నౌ ఇట్ ఈస్ బ్యాక్ టు నార్మల్ రేంజ్ ఆఫ్ 2,500 4,000 రేంజ్ మధ్యలో ఉన్నది. అండ్ ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తే కూడా అంటే నాట్ ఐడియల్ ట్రెజెక్టరీ బట్ గెట్టింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని చెప్పాలి. అంటే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ ఏదైతే డిప్ చూస్తూ ఉందో దాని ముందు క్వార్టర్స్తో కంపేర్ చేస్తే దాని నుంచి ఇప్పుడు రివర్సల్ కాస్త మొదలైందని కూడా రిజల్ట్స్ అన్ని చెప్తా ఉన్నాయి. సో అదానీ పవర్ అఫ్ కోర్స్ మనం అదానీ గురించి కవర్ చేసాం ఓవర్ ఇన్ డీటెయిల్. హిండెన్బర్గ్, ఆ హిండెన్బర్గే కాకుండా అదానీ విల్మార్లో వీరి యొక్క ఎగ్జిట్, ఆ యొక్క ఫండింగ్ కూడా ఏదైతే వచ్చిందో ఇటువంటి కైండ్ ఆఫ్ పెద్ద పెద్ద కంపెనీస్లో కావాల్సిన క్యాపెక్స్కి లేకపోతే ఆపెక్స్కి అవసరం ఉంటే కనుక పెట్టే కెపాసిటీ కూడా ఇప్పుడు అదానీ దగ్గర ఉంది. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే రిజల్ట్స్ చూసి ఓవరాల్గా చూడాలంటే ఎట్ దిస్ టైమ్ ఇస్ ఇట్ బెటర్ టు వెయిట్ ఆర్ ఇస్ ఇట్ బెటర్ టు మేబీ ఎంటర్టైన్ ఎంటరింగ్ ఎట్ దిస్ టైమ్? ఏ కంపెనీ అయినా మనం కొనుక్కోవాలంటే ప్రధానంగా చూడవలసింది ఆ కంపెనీ ప్రమోటర్స్ గురించి ఎవరో ఏదో పేలారో వాగారో అని అది కాదు భయపడవలసింది. ఆ కంపెనీ యొక్క వ్యాపారంలో నిజంగా లాభాలు వస్తున్నాయా, ఆ వచ్చిన లాభాలు నమ్మదగినవేనా. తర్వాత ఇంకోటి ఏం చేయొచ్చు, మనం మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ అంటే ఎలా ఉండాలంటే అందరూ భావిస్తున్నట్లుగా అదానీ గ్రూప్ కష్టాలు మొదలయ్యి అనుకుంటే అది ఎక్కడ ప్రతిఫలించాల్సి వస్తుంది. ఆ కంపెనీ అప్పులు తీసుకురావాలంటే వడ్డీ ఎక్కువ రేట్లు పెట్టి తీసుకోవాలి, అప్పుడు ఇంట్రెస్ట్ కాస్ట్ పెరగాలి, లేదా మార్జిన్స్ తగ్గిపోతూ ఉండాలి. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ప్రకారం నెంబర్స్ చూస్తే జాతకం అంతా తెలిసే అవకాశం ఉంటుంది, నెంబర్స్ సరిగ్గా రీడ్ చేయగలిగితే. అందువల్ల ఇటువంటి కంపెనీలు అదానీ పవర్ లాంటిది బ్రహ్మాండమైన అసెట్ బేస్ బిల్డ్ చేసిన కంపెనీని ఓవర్ నైట్గా హిండెన్బర్గ్ లాంటిది, అంటే నిన్న మొన్న మూతపడిపోయిన ఈ కంపెనీ, ఆ హిండెన్బర్గ్ అనేది ఇటువంటి సంస్థలు మొత్తం నేలమట్టం చేయగలదా అంటే చేయలేదు. అందువలన దాని గురించి మనం ఎక్కువ మాట్లాడటం అనవసరం. కానీ నెగిటివ్ పబ్లిసిటీ ఉన్నప్పుడు కొద్దిగా మనసులో డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఉంటే మనం ఏం చేయాలి, మామూలుగా అయితే 10% నమ్మకం ఉంటే చాలనుకుంటే ఇటువంటి దానిలో 30% 40% కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే కొనుక్కోవచ్చు. అందువల్ల ఇప్పుడు ఈ కంపెనీని కనుక డేటా చూస్తే ఈ 4 క్వార్టర్స్ నుంచి బ్యాక్ నుంచి చూస్తే అంటే 2024లోనేమో దాదాపుగా 3,400 రూపాయలు 400 కోట్లు ఇంట్రెస్ట్ లాగా పే చేస్తే ఇప్పుడు కూడా అదే ఉంది. కానీ సేల్స్ చూస్తే 50,000 కోట్లు ఉండే సేల్స్ 55,000. అంటే సేల్స్ పెరిగినా ఇంట్రెస్ట్ కాస్ట్ పెరగలేదు అంటే అర్థం ఏంటి? ఒకటి, వీళ్ళు ఎక్స్ట్రా బారో చేయలేదు, లేదా ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే ఆల్రెడీ కొంత రీపే చేసి ఉండొచ్చు. అంటే కాన్షియస్గా మేనేజ్మెంట్ పని చేస్తున్నది అని. అందువల్ల ఇప్పుడు చూస్తే అంతకుముందు దాదాపుగా 30 కోట్ల రూపాయలు 900 కోట్లు 1000 కోట్లు కట్టేవాళ్ళు ట్యాక్స్. ఇప్పుడు ఏకంగా 3,770 కోట్లు ట్యాక్స్ కట్టారు ఈ ఒక్క సంవత్సరంలో. ఇది 24 డిసెంబర్లో అయిపోయిన 12 మంత్స్ కాలానికి. అంత చేసినా కూడా లాభం హైయెస్ట్లో ఉంది, అంటే మనం 3 క్వార్టర్స్తో పోలిస్తే. అందువల్ల లాభం పెరిగి ఇంట్రెస్ట్ పెరగకుండా సేల్స్ పెరుగుతూ ఉన్నాయంటే అన్ని రకాల ఏ కంపెనీకైనా ఆదర్శప్రాయమైనటువంటి రిజల్ట్స్ ఉండాలంటే ఇలా ఉండాలి. అందువల్ల ఈ కంపెనీ గురించి భయపడటం అనేది నా ఉద్దేశం ప్రకారం కేవలం మీనింగ్లెస్.
మీరు భయపడతాను అంటే భయపడితే దూరంగా ఉండాలి. కానీ నిజంగా పవర్ జనరేషన్ కంపెనీలో కనుక ఒక కంపెనీ కొనుక్కుందాం అనుకుంటే అందులో అదానీ పవర్ ఖచ్చితంగా నిలబడుతుంది. అన్నింటికన్నా ముందుంటుందని చెప్పను నేను. కానీ ఇవాళ ఉన్న మార్కెట్ రేట్ 512 ఇస్ స్టీప్లీ ఎట్ డిస్కౌంట్. 703 మన లెక్క ప్రకారం ఫెయిర్ ప్రైస్ ఉండాలి. అది సడన్గా ఒక్కసారి కనుక ఒక వారమో 2 వారాల్లో మార్కెట్ భూమిలోకి వస్తే టచ్ అయిపోవచ్చు. అందువల్ల ఈ కంపెనీకి గ్యారంటీగా కొనుక్కోగలిగిన అర్హత ఉన్నది. 37% స్కోప్ ఉంది. పైగా పీఈజీ రేషియో కూడా చూస్తే ఇప్పుడు 0.06, అంటే లాంగ్ టర్మ్ కూడా కొనుక్కోవచ్చు. షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చు, లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చు. ఆస్తులన్నీ కనుమరుగయ్యే అవకాశం లేదు కాబట్టి క్యాపిటల్ ప్రొటెక్షన్ కూడా బ్రహ్మాండంగా ఉందని కూడా నమ్మచ్చు. ఇన్ని రకాల ఫేవరబుల్గా ఉన్నప్పుడు ఈ కంపెనీ కొనుక్కోకుండా ఉండాలి అంటే మీకు కేవలం భయం తప్ప ఆలోచన లేకపోతే తప్ప చేయకూడదు. రైట్ అండి. లాస్ట్కి వీ విల్ కవర్ టీవీఎస్ మోటార్స్. అంటే టీవీఎస్ మోటార్స్ ఇందాక మీరు చెప్పారు, ఓవరాల్గా కంట్రీ లెవెల్లో మనకి కన్జంప్షన్ కాస్త తగ్గినప్పుడు, ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గినప్పుడు ఈ ఆటో సెక్టర్లో ఎక్కువ వరకు సఫర్ అవుతాయి. కానీ అంటే కోర్స్ ఆ లేటెస్ట్ రిజల్ట్స్ కూడా అదే ప్రొజెక్ట్ చేసాయని చెప్పాలి. అంటే కొంచెం కరెక్ట్ అయినట్టుగా లాస్ట్ లేటెస్ట్గా చూస్తా ఉంటే ట్రైలింగ్ 12 మంత్ డేటా చూస్తా ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు అండ్ మనం కూడా కవర్ చేసాం, రానున్న బడ్జెట్లో కాస్త బూస్ట్ ఇస్తే కూడా మీరు చెప్పారు అగ్రికల్చర్ సెక్టర్లో కూడా కొంచెం కన్సంప్షన్ పెరిగి కాస్త డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగితే కూడా ఇటువంటి టీవీఎస్ మోటార్స్ వైపు, టూ వీలర్స్ వైపు చూసే అవకాశాలు ఎక్కువే. సో అట్ దిస్ జంక్షన్ రిజల్ట్స్ ఏమో స్టేబుల్గా ఉన్నాయి, అంత కరెక్ట్ అవ్వలేదు. ఒక పక్క చూస్తేనేమో ట్రైలింగ్ 12 మంత్ హిస్టరీ ఏమో బాగుంది. సో ఇట్స్ నాట్ యాజ్ బిగ్ ఎస్ టాటా మోటార్స్, మారుతి సుజుకి అంత పెద్ద కంపెనీ కాదు. బట్ ఇట్ కేటర్స్ టు స్పెసిఫిక్ నీడ్ అండ్ స్పెసిఫిక్ సెగ్మెంట్ కాబట్టి ఇటువంటి ఇటువంటి స్టాక్కి పెరిగే అవకాశాలు ఎక్కువ అని చెప్తారా? 100% పెరిగే అవకాశాలు ఎక్కువ, అందులో డౌట్ లేదు. ఇది నిజంగా చెప్పాలంటే ఇవాళ మనం చూపిస్తున్న స్లైడే కనుక ఇన్వెస్టర్స్ వాచ్ చేస్తే వాళ్ళకి కళ్ళెదురుగా కనపడేది ఏంటంటే ఈ కంపెనీ జనవరి నెలలోనే విపరీతంగా పడిపోయింది. ఎక్కడి నుంచి పడిపోయింది? దాదాపుగా 2,500 దగ్గర నుంచి 2,100, అంటే దాదాపుగా 20% వరకు దాదాపుగా పడిపోయినట్టుగా టపా పడిపోయింది. ఎందుకు పడిందయ్యా అంటే ఎక్కువ మంది మార్కెట్లో తగ్గగానే కంగారు పడి అమ్ముకోవడానికి మొదలు పెడతారు. ఎవరు అమ్మరు అంటే ఆ కంపెనీ మీద, ఆ కంపెనీ డిక్లేర్ చేసిన నెంబర్ల మీద, ఆ కంపెనీ ఇస్తున్న ప్రాఫిట్ ట్రజెక్టరీ మీద నమ్మకం ఉంటే భయపడరు. మనం వివేకంలో ఎప్పుడు కూడా ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నది ఏంటంటే ఏ కంపెనీకైనా మీరు కొనాలి అంటే ఆశ కారణం కాకూడదు, అలాగే అమ్మాలి అంటే భయం కారణం కాకూడదు. దానికి ఎప్పుడు కూడా చెప్తుంటారు గ్రీడ్ అండ్ ఫియర్ అని. అంటే ఎప్పుడు కూడా మీకు భయం ఎక్కువైనా మీకే నష్టం, ఆశ ఎక్కువైనా మీకే నష్టం. అలా కాకుండా ఆలోచన కనుక సరిపడ పాళ్ళలో మీ దగ్గర ఉంటే మీరు కొనుక్కునే స్టాకు పనితీరు బాగాలేకపోతే అమ్ముతారు, కానీ లేకపోతే అమ్మరు. మార్కెట్లో ఒకరోజు పడిపోయినంత మాత్రాన కంగారు పడరు. ఇప్పుడు ఇవాళ యశ్వంత్ చెప్పినట్లుగా ఎఫ్ఐఏస్ విపరీతంగా అమ్ముతున్నారు మార్కెట్లో అన్నప్పుడు ఎవరన్నా ఒక ఎఫ్ఐఏ కనుక వాళ్ళు వేరే దేశంలో డబ్బులు పెట్టమని వాళ్ళ మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇండియాలోంచి డబ్బులు తీసుకోవాలనుకుందనుకోండి, వాళ్ళు కనుక టీవీఎస్ మోటార్లో కనుక ఆల్రెడీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే బ్రహ్మాండంగా రేటు పెరిగింది కాబట్టి వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం వాళ్ళు మొట్టమొదటి టీవీఎస్ మోటార్సే అమ్మచ్చు. అలా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కనుక అమ్మితే 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షల షేర్లు అమ్మేస్తారు కాబట్టి మార్కెట్ ఒకే రోజు దానికి సంగ్రహించే కెపాసిటీ ఉండదు. అటువంటి సమయంలో మార్కెట్లో కరెక్షన్ వస్తుంది. అది నెంబర్ల మీద మీకు అచంచల విశ్వాసం ఉంటే వచ్చిన అవకాశంగా భావిస్తాం, కానీ అలా లేకపోతే అమ్ముతారు. కాబట్టి ఇది క్లాసిక్ కేసు. మీరు చూస్తే ఎంత పడిపోయిందో చూడండి. జనవరి నెలలో విపరీతంగా పడిపోయింది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అదే కంపెనీ, అంతకుముందు అదే కంపెనీ, అప్పుడు అదే కంపెనీ, ఇప్పుడు కూడా అదే కంపెనీ, రిజల్ట్స్ వచ్చి బాగున్నాయి అనగానే మళ్ళీ మొత్తం పెరిగిపోయి మళ్ళీ దాదాపుగా 2,300, 2,400 వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇలా స్వల్పకాలంలో జరిగే కంపెనీల ప్రైసెస్ గురించి భయపడటం అనేది ఆలోచన లేని వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇకపోతే ఈ కంపెనీ ఎప్పుడు కొనుక్కోవాలంటే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే కొన్ని కంపెనీల్లో 20%, 25% స్కోప్ ఉంటే మనం సజెస్ట్ చేయము. ఎందువల్లంటే రిటైల్ ఇన్వెస్టర్స్కి ఫెయిర్ వాల్యూతో పోలిస్తే కనీసం మార్కెట్ వాల్యూ 30% డిస్కౌంట్లో ఉండాలి, ఒక కారణం. రెండవది ప్రధానంగా ఇప్పుడు గ్రోత్లో ఉండాలంటాం. ఈ కంపెనీ చూస్తే గ్రోత్లో ఉందని కనపడుతుంది, కానీ అట్ ద సేమ్ టైం ఫెయిర్ వాల్యూ చూస్తే 3,000 ఉంటే మార్కెట్ వాల్యూ ఆల్రెడీ 2,500 ఉంది. కాబట్టి పెరగడానికి ఎంత ఛాన్స్ ఉంది? 22%. అందువల్ల ఈ కంపెనీ టాప్ ఆఫ్ మై బయింగ్ లిస్ట్లోకి రాకూడదు. మీ దగ్గర ఉంటే మాత్రం 3,000 దాటినప్పుడు మాత్రమే అమ్మాలి, కానీ అంతకుముందు మాత్రం అమ్మాల్సిన ఆలోచన లేదు. రిజల్ట్స్ కూడా డిసెంబర్కి వచ్చేసినాయి కాబట్టి మరి మార్చి అంటే ఏప్రిల్ మధ్యలోగానే ఇప్పుడు రావు రిజల్ట్స్. అందువల్ల నెక్స్ట్ 3 మంత్స్ శుభ్రంగా మీరు పరుపు మీద పెట్టుకుని లేదా పరుపు కింద పెట్టుకుని కాపాడుకోవాల్సిన షేర్గా భావించాలి. కానీ కొనుక్కోవడానికి మాత్రం కొత్త మనీకి తగ్గితే కొనాలి, లేకపోతే మాత్రం ఇక్కడ కొనుక్కోవటం అంత ఆమోదయోగ్యం కాదు.
రైట్ అండి. విత్ దాట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అఫ్ కోర్స్ జెంటిల్ రిమైండర్ అగైన్, February 22 మన టీం వచ్చేసి తిరుపతి వస్తున్నారు. డెడికేటెడ్ 1-on-1 సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా దానికి రిజిస్టర్ చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ రిజిస్ట్రేషన్ ఏంటంటే స్లాట్ కన్ఫర్మ్ చేసుకోవటం. అది ఎలా చేయాలి అంటే 9100009991 నెంబర్కి వాట్సాప్ చేసి తిరుపతి అని పెట్టినట్లయితే మన టీం ఎవరో ఒకరు కాంటాక్ట్ చేసి ఆ స్లాట్ని కన్ఫర్మ్ చేస్తారు. సో మేక్ షూర్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ. తిరుపతి వరకు వస్తున్నారు, మీకు అట్ యువర్ డోర్ స్టెప్ కాస్త ట్రై చేస్తున్నాం. సర్వీస్ వితౌట్ ఎనీ ఛార్జ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫస్ట్ అసలు వ్యూ తీసుకుని మీ పోర్ట్ఫోలియో హెల్త్ ఎలా ఉందో కూడా చెప్పే అవకాశం ఉంటుంది. సో విత్ దాట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి బడ్జెట్ కూడా అనౌన్స్ చేసి ఉంటారు కాబట్టి అనౌన్స్ చేసిన బడ్జెట్ గురించి, ఆ యొక్క పాలసీస్, ఆ యొక్క ఇంపాక్ట్, ఆ యొక్క ఇంప్లికేషన్స్ గురించి తప్పకుండా డిస్కస్ చేద్దాం. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.